రూమ్‌లో కూర్చొని ఉన్న కావ్య అయితే ఆలోచిస్తూ ఉండిపోతుంది. ఏంటి వీడు తీసుకొచ్చి నన్నిక్కడ పడవేశాడని. అక్కడ ఉన్న అమ్మాయిలు మొత్తం బాగా ఏడుస్తూ ఉంటారు. ఒకరి తర్వాత ఒకరు గుక్క తిప్పుకోకుండా బాగా ఏడుస్తూ ఉండడం చూసేసి కావ్యకైతే చాలా కోపం వస్తుంది. "ఏయ్! ఎందుకు ఏడుస్తున్నారు మీరందరూ ఒకసారి ఆపండి, ఆపండి" అని చెప్పేసి వాళ్ళనైతే ఆపిస్తూ ఉంటుంది. వాళ్ళలా ఏడవడం ఆపేసి "ఏం చేయమంటావక్కా" అని చెప్పేసి బాగా ఏడుస్తూ ఉంటారు. "ఏం చేయమంటారేంటి? ఏదో ఒకటి చేసి మనం ఇక్కడి నుంచి బయటపడాలి. మనం ధైర్యం తెచ్చుకొని ఇక్కడి నుంచి ఏదో విధంగా మనం సాధించలేనిది ఏదీ లేదు. మనం ఏదో ఒక రకంగా ప్లాన్ వేసుకొని బయటపడాలి. అంతేకాని ఏడుస్తూ కూర్చుంటే ఇంక బయటపడతామా అని చెప్పేసి వాళ్ళకైతే ధైర్యం చెప్తూ ఉంటుంది. ఎంతకు అయినా కూడా మనం బయటపడలేమక్క. ఒక్కొక్కరు ఇందులోకి రావడమే చూసాం. కానీ వచ్చిన వాళ్ళలో ఒక్కరం కూడా బయటికి వెళ్ళలేదు అని చెప్పేసి కావ్యకైతే చెప్తూ ఉంటారు. అక్కడ ఉన్న అమ్మాయిలు వీళ్ళు మనల్ని దుబాయ్‌కి అమ్మేస్తారంట అని చెప్పగానే వెంటనే కావ్య ఇంకా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతుంది. వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నామక్క మనల్ని ఇక్కడ అమ్మాయిలందరినీ ఒకేసారి దుబాయ్‌కి అమ్మేస్తారంట అనగానే ఇంకా కావ్యకి ఏం చేయాలో అర్థం కాక తను అలా చూస్తూ ఉండిపోతుంది. నేను వాళ్ళు అక్కడ ఫోన్‌లో మాట్లాడుకోవడం చూసి విన్నానక్క. అప్పటినుంచి నాకైతే మస్తు భయమైతుందక్క అని చెప్పేసి బాగా ఏడుస్తూ ఉంటారు అందరూ. ఆళ్ళలా ఏడవడం చూసేసి ఇంకా కావ్యకి కూడా చాలా బాధైతుంది. అమ్మో! ఇక్కడి నుంచి తప్పించుకోవడం ఎలా? ఈ రౌడీలు ఇంత కిరాతకంగా ప్రవర్తిస్తున్నారా? ఇంతమందిలో ఉంటూ ఇలా దొంగచాటుగా ఈ వ్యవహారం చేస్తున్నారా? అని చెప్పేసి అంటూ ఉంటుంది. అంతలోనే ఇంక పెద్ద రౌడీ అయితే తను ఫోన్ మాట్లాడుతూ అర్ధగంటలో బండి ఇక్కడ ఉండాలి. వీళ్ళని నేను పంపించేసేయాలి. దుబాయ్ సీటు ఒకటి నాతో లొల్లి చేస్తున్నాడు. తొందరగా పంపించమని ఇంకా వీళ్ళని షిప్ ఎక్కించి నైటే మొత్తం దాటించేసేయాలి దుబాయ్‌కి అని చెప్పేసి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు విన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. వామ్మో! అరగంటలో బండి వస్తుందంట. అంటే గంటలో మనల్ని మాయం చేస్తారంట అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఒరేయ్! చెప్తున్నాను కదా! వాళ్ళు బంగారు బాతులు. వాళ్ళని జాగ్రత్తగా కాపాడు. నా గురించి తెలుసు కదా! ఒక్కరు మిస్ అయినా కూడా నీ సంగతి చూస్తాను అని చెప్పేసి ఇంకో రౌడీకి చెప్తూ ఉంటాడు. అలా చెప్పడం చూసిన కావ్య ఏం చేయాలి? అసలు ఏం చేస్తే ఇక్కడి నుంచి తప్పించుకుంటాము అని చెప్పేసి ఇంకా ఆలోచనలో పడిపోతూ ఉంటుంది. కావ్యకి ఏం తోచక ఇంకా తనైతే అక్కడే కూర్చొని ఆలోచిస్తూ వాళ్ళతో ఏం డిస్కషన్ చేసి ఏ విధంగా బయటపడుతుంది అనేది నెక్స్ట్ సీన్‌లో చూద్దాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.